వర్క్ నడుస్తుంది. ఎలక్షన్ కోడ్ కాగానే నేను ఇరిగేషన్ అధికారులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భట్టి గారు మన్నొచ్చిపోయినారు. మళ్ళీ ఒకసారి నేను కలెక్టర్ గారు ఇరిగేషన్ అధికారులు అందరం కూడా మళ్ళీ సొరంగం లోపటి వరకు అది పని నడిచే వరకు అంటే దాదాపు 13-14 కిలోమీటర్లు లోపలికి పోవాలి. దానిపై చూసి దాన్ని వేగవంతం చేయడం. రెండవది మీకు తెలుసు బ్రాహ్మణవేలంలో సీఎం గారు రావడం, ఆ నీళ్లు వదిలిపెట్టడం. దాదాపు ఇప్పటికే 5-6 ఊళ్ళలో చెరువులు నింపడం జరిగింది. ఒక 10 మిషన్లతోని అప్ టు దోమలపల్లి, చెల్లపల్లి, మన ఇటు చెల్లపల్లి చెరువు కానించి కంచనపల్లి కానీ అప్పాజిపేట కూడా రేపు నైట్ వరకు అప్పాజిపేట కూడా వస్తున్నాయి. పెద్ద దోమలపల్లి, నర్సింగ్పట్ల కింద దోనకల్ కానీ కోదన్నపూర్ అన్ని చెరువులు నింపుకుంటూ 1,00,000 ఎకరాలకు 2008లో మొదలు పెడితే ఈ దుర్మార్గుడు నా మీద కోపం పెట్టుకుని తెలంగాణ కోసం కనీసం త్యాగం చేసే వెంకటరెడ్డి ఫ్లోరైడ్ కోసం మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొట్లాడిన వెంకటరెడ్డి కోసం ఎన్నిసార్లు బతిలాడినా కానీ మానవత్వం లేకుండా ప్రదర్శించడం. ఆ రెండు కూడా పనులు నడుస్తున్నాయి జనరల్గా. దాంతోపాటు నల్గొండ టౌన్లో రోడ్లు కానీ నల్గొండ జిల్లాకే 1000 కోట్ల పైన ఆర్ఎన్బి రోడ్లు డబల్ రోడ్లుగా మారుతాను నిధులు ఇవ్వడం జరిగింది. ఉస్మానియా మన మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆ రోజు నేను శాంక్షన్ చేసుకున్నాను. 80 కోట్లతో హాస్టల్ బిల్డింగ్స్ కట్టిస్తున్నాను. అందులో MBA, బీ ఫార్మసీ లాంటి కొత్త కోర్సులు పెడుతున్నాం. ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర స్లాబ్స్ కూడా పడ్డాయి. దాంతోపాటు రచ్చబండ కూడా ఇక ముందు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే ఆఫీసర్లు మేము పిలవలేము, ఈవెన్ ఫోన్లో కూడా మాట్లాడలేము. దాంతో ఈ 1 మంత్ గ్యాప్ వచ్చింది. రెగ్యులర్గా రచ్చబండతో పాటు నల్గొండ జిల్లా తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యం. కులగణన మీద మీరు ఆ రోజు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉండి ఆయన కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు పార్టిసిపేట్ చేయలేదు. వాళ్ళు ఉన్నది 0.5%. సరే 3% తక్కువ వచ్చిందనే వాళ్ళు వీళ్ళంటే ఎందుకు మనం నిజాయితీగా చేస్తున్నాం. బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో దామాషా ప్రకారం ఇవ్వాలని ఉద్దేశంతో చేస్తున్నాం నేను ఇది. లేకపోతే ఆయనలాగా 7 గంటలకి వెళ్ళి 7 గంటల వరకు దుబాయ్లో ఉన్నా, బొంబాయిలో ఉన్నా రావాలి మీరని కండిషన్ పెట్టిండు. ఎక్కడ పోయింది ఆ రిపోర్ట్ చెప్పిండు ఆయన? ఇట్లా ABCDలో కానీ బీసీలలో ఈ కులం ఇంతుందని చెప్పిండా? అయినా సరే ప్రజల కోరిక మేరకు మళ్ళీ కూడా సర్వే స్టార్ట్ అయింది. మిగిలిపోయిన 3%లో నేను కేసీఆర్కి చెప్తున్నా, కేటీఆర్కి చెప్తున్నా, హరీష్ చెప్తున్నా. మీ చెల్లి ఒకతే, కవిత ఒకతే పార్టిసిపేట్ చేసిందన్న. కనీసం ఆమె కన్నా ఆమెను దూషణ నేర్చుకోరు మీరు. అందరు కూడా మీ బంధువులకు చెప్పండి. వెల్మోళ్ళు అందరూ కూడా అంటే కొందరు పార్టిసిపేట్ చేస్తుండొచ్చు, అలా ఏబట్టి ఒక 1% రాలే. అందరూ కూడా ఫుల్ఫిల్ చేస్తాం, చట్టం చేస్తాం, అసెంబ్లీలో పార్లమెంట్ పంపిస్తాం. అక్కడ బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు రోజు మాట్లాడుతున్నారు కదా, బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించారు కదా, ప్రధానమంత్రి గారితో పార్లమెంట్లో పెట్టి చట్టం చేయాలని మా డిమాండ్. కేంద్ర మంత్రి దాని గురించి క్లారిఫికేషన్ రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో చెప్పిండు. చెప్పినప్పుడు నన్ను అడిగితే నేను చెప్పింది ఏంది, నువ్వు బీసీ అంటున్నావు, బీసీ ముఖ్యమంత్రి అన్నావు అని బీసీ ఉన్న బీజేపీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి గుంజుకున్నాడు, ఉన్న పార్టీ గాసా గోవిందయింది. ఈరోజు అడుగుతున్నాను నేను, మీ బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి ఉన్నాడు కదా, మేము మళ్ళీ 2వ సర్వే చేస్తున్నాం. ఇవాళ ఎలక్షన్లు కూడా పోర్టుఫైల్ అసలు మొన్నటికే నోటిఫికేషన్ వచ్చేదండి, కేంద్రంకి నిధులు ఆగిపోయినాయి. అయినా సరే ఇవాళ 90% ఉన్న ఆ వర్గాలను పైకి తీసుకురావాలి. మా ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మాట చెప్పిండు. ఇందులో రాహుల్ గాంధీ చేసిన ఈ కులగణన విషయంలో నాకు వచ్చేసారి పదవి లాకున్నా సరే దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తానని చెప్పడం పెద్ద మాట. అది అంటే మీరు అర్థం చేసుకోండి, సిట్టింగ్ ముఖ్యమంత్రి మళ్ళీసారి కూడా మా గవర్నమెంటే వస్తుంది కదా, మీ అందరికీ తెలుసు అది. ఎందుకంటే మన 9 సీట్లలో 3వ ప్లేస్ వచ్చింది, 7 సీట్లలో డివైడ్ పోయింది. ఇంకా ఆ పార్టీ ఎక్కడిది? ఏదో మాట్లాడడానికి పిల్లగాళ్ళు ఇద్దరు రోడ్డు మీద పడి తిరుగుతుంటారు, కేటీఆర్, హరీష్. ఆ పార్టీ వచ్చేది కాదు, సచ్చేది కాదు. నేను ఒకటే అంటున్నా కిషన్ రెడ్డి గారిని, నువ్వు ఇవాళ ఎలక్షన్స్ నేను అదన్నా కాదు, మాకు ఏం ఎలక్షన్ ముఖ్యం కాదు, ఎలక్షన్లే పోస్ట్పోన్ చేసినాం, మళ్ళా చేపడుతున్నాం, అందరూ పార్టిసిపేట్ చేయమంటున్నాం. ఆయనలాగా 12 గంటల సమయం ఇచ్చి మొత్తం న్యాయమంటే ఎట్లా? మేము 55 రోజులు చేసినాం, రోజు 10 ఇండ్లే, ఒక్కొక్క ఎన్యూమరేటర్ 10,000 రూపాయలు ఇచ్చుకుంటూ 55 రోజులు సర్వే చేసినాం. ఇంత మేము పారదర్శకంగా చేస్తున్నాం కూడా విమర్శించడం బాధాకరం. ఏదేమైనా సరే ఈసారి ఈ కులగణనతో తప్పకుండా వచ్చే 10 రోజుల స్పెషల్ సెషన్ పెట్టి తప్పకుండా పార్లమెంట్ పంపుతాం.